హలో పిల్లలు, ఈరోజు మీకోసం ఒక మంచి మీకు ఇష్టమైన నీతి కథను చెప్పబోతున్నాను. మొదలు పెడదామా? ఒక పెద్ద అడవిలో ఒక సింహం గాఢంగా నిద్రపోతూ ఉంది. అప్పుడు ఒక చిన్న ఎలుక వచ్చి సరదాగా సింహం శరీరంపై గెంతడం మొదలుపెట్టింది. అప్పుడు సింహం చాలా కోపంగా, ఎంత ధైర్యం, నా నిద్ర పాడు చేస్తావా, నిన్ను ఇప్పుడే నమిలి మింగేస్తాను అంటూ ఎలుకను పంజా కింద నొక్కి పట్టింది. అప్పుడు ఎలుక వణుకుతూ భయంగా, అయ్యో అడవికి రాజా, నన్ను క్షమించండి, నేను తెలియక చేశాను, నన్ను వదిలేయండి, ఏదో ఒక రోజు నేను మీకు ఖచ్చితంగా సహాయం చేస్తాను అని ప్రాధేయపడసాగింది. సింహం నవ్వుతూ, నువ్వా, ఇంత చిన్న ఎలుకవి, నాకేం సహాయం చేస్తావు, సరేలే ఓ, నిన్ను వదిలేస్తున్నాను అంటూ దాన్ని వదిలేసింది. ఇలా కొన్ని రోజులు గడిచిన తర్వాత వేటగాళ్ళు వేసిన ఒక పెద్ద వలలో సింహం చిక్కుకుంది. అది ఎంత ప్రయత్నించినా కూడా బయటికి రాలేక గట్టిగా గర్జించసాగింది. అది విన్న ఎలుక అక్కడికి వచ్చింది. అప్పుడు ఎలుక అంటుంది, మహారాజా భయపడకండి, నేను ఉన్నాను కదా అంటూ ఎలుక తన పదునైన పళ్ళతో వల యొక్క తాళ్లను కరకర కొరికివేసింది. సింహం వల నుండి బయటపడింది. అప్పుడు సింహం చాలా సంతోషంగా, థ్యాంక్ యూ చిన్నారి ఎలుక, నువ్వు చిన్నదానివైనా నా ప్రాణాలను కాపాడావు, ఇక ఇప్పటి నుంచి మనం బెస్ట్ ఫ్రెండ్స్ అంటూ ఆ రోజు నుంచి అవి చాలా స్నేహంగా ఉండసాగాయి. సో ఇందులో నీతి ఏంటి పిల్లలు? ఎవరిని తక్కువ అంచనా వేయకూడదు. వారి ఆకారాన్ని బట్టి కానీ, రూపాన్ని బట్టి కానీ ఒక చిన్న సహాయం కూడా ఒకరోజు పెద్ద ఫలితాన్ని ఇస్తుంది. సరేనా?